హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. ప్రభాస్ నుంచి అయితే రిమైనింగ్ హీరోస్ చాలా విషయాలే నేర్చుకోవాల్సి ఉంది మరి. సో ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు ద వీడియో, డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం దేశంలోనే అత్యధిక హీరోగా ఉన్నాడు. సరైన కథ పడితే అతని సినిమాలు 1000 కోట్లు అందుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదని ప్రూవ్ చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన కల్కి మూవీ చాలా సునాయాసంగా 4 రోజుల్లోనే 500 కోట్లు కలెక్షన్లు దాటిసింది. మరి ఎక్కువ టైంలో ఈ మూవీ 100 CR క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కథల ఎంపిక చాలా భిన్నంగా ఉంటుంది. ఒక ఫార్మాట్ కథలని ట్రై చేయడం లేదు. బాహుబలి తర్వాత చేసిన సాహో కంప్లీట్ గా స్టైలిష్ యాక్షన్ కథనంతో తెరకెక్కింది. అయితే కథలో ఎమోషన్ వలన బ్రేక్ ఈవెన్ తో గట్టెక్కింది. తర్వాత వచ్చిన రాధేశ్యామ్ ప్యూర్ లవ్ స్టోరీగా వచ్చింది. అయితే ఈ సినిమా ఎవరికి కనెక్ట్ కాలేదు. నెక్స్ట్ రామాయణం బేస్డ్ గా వచ్చిన ఆదిపురుష్ చేశాడు. ఈ సినిమా డిజాస్టర్ అయింది. అయితే సలార్ తో మాస్ కథని మాఫియా బ్యాక్ డ్రాప్ లో ట్రై చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు కల్కి ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాతో అతని మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రభాస్ సినిమాల విధానం చూసుకుంటే చేసిన కంటెంట్ మళ్లీ ట్రై చేయడం లేదు. కొత్తదనం ఉన్న కథలకు పెద్దపీఠం వేస్తున్నాడు. అలాగే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఏడాది ఒక్క సినిమా చేయడం కూడా గగనం అయిపోతుంది. పుష్ప రిలీజ్ అయి 2 ఏళ్లు దాటిపోయింది. అయితే ప్రభాస్ మాత్రం సినిమాల విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నాడు. ఏడాదికి 1-2 సినిమాలు ఖచ్చితంగా రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు. గత ఏడాది ఆదిపురుష్, సలార్ రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే కల్కి థియేటర్స్ లోకి వచ్చింది. ప్రస్తుతం 2 సినిమాలు సెట్స్ పైన ఉండంగానే మరో 2 సినిమాలు లైన్ లో పెట్టారు. హను రాఘుపుడి దర్శకత్వంలో మూవీ సెప్టెంబర్ లో షూటింగ్ స్టార్ట్ కానుందంట. అలాగే సందీప్ రెడ్డి స్పిరిట్ మూవీ డిసెంబర్ లో పట్టాలెక్కే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. అలాగే ప్రభాస్ తన సినిమాల కథనం విషయంలో డైరెక్టర్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాడంట. తనని ఎలా రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనేది దర్శకులకు క్లారిటీ ఉంటుందని నమ్ముతున్నాడు. యంగ్ డైరెక్టర్స్ తో మూవీస్ చేసినా కూడా ప్రభాస్ అదే పందా అనుసరిస్తున్నాడు. ఇలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వలన దర్శకులు విజన్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలరు. ఈ 3 అంశాలలో మిగిలిన స్టార్ హీరోలందరూ ఖచ్చితంగా ప్రభాస్ ను చూసి నేర్చుకోవాలని సినీ విశ్లేషకులు అంటున్నారు. సో మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.